సినిమా యాక్టర్ మాధవన్‌కి సంబంధించినటువంటిది ఏదైతే మొన్న ట్రోల్ చేశారో, మాధవన్ ఎందుకు మాట్లాడడు 'జంజీ' గురించి, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి ఇదంతా అంటున్నటువంటి సందర్భంలో మోడీకి అనుకూలుడు అంటున్న సందర్భంలో ఆయన తాజాగా స్పష్టమైన ఎక్స్ సందేశం ఇచ్చుకొచ్చారు. నేను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టలేదు. అట్లాగే మంచి పనులు ఏ నాయకుడు చేసినా ప్రశంసిస్తాను. ముఖ్యమంత్రి, ప్రధాని, ప్రజల నాయకులు వాళ్ళు మంచి పనులు చేస్తే మద్దతుగా నిలవడం పౌరుడిగా నా ధర్మం. సోషల్ మీడియాలో నేను పెట్టే పోస్టులకు వచ్చే కామెంట్లు చదువుతాను. కానీ అవి నా ఆలోచనలను, నిర్ణయాలను మాత్రం ప్రభావితం చెయ్యలేవు అంటూ మాధవన్ చెప్పుకొచ్చాడు. ప్రధానికి మద్దతు ఇవ్వడం నా డ్యూటీ అని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఈ 'దురంధర్' ఓ ప్రచార చిత్రం అంటూ వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ సినిమాను అలా ఎందుకు అంటున్నారో తెలియడం లేదు. దీని కథ పాకిస్తాన్ నేపథ్యంలో సాగుతూ భారత జాతీయ భద్రతకు సంబంధించిన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఇది కేవలం నేషనల్ సెక్యూరిటీ డ్రామా మాత్రమే. తెర మీద పాత్రలు నిజాయితీగా చూపించడం మా బాధ్యత. విమర్శలకు భయపడి నిజాలను మార్చడం నిజాయితీ అనిపించుకోదు. మన దేశ విజయాలను, భారత గొప్పతనాన్ని సినిమాల రూపంలో ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాను. ఇందులో ఎట్లాంటి తప్పు లేదు. దాన్ని నేరంగా చూపిస్తూ ప్రచారం అనడం సరికాదంటూ మాధవన్ చెప్పుకొచ్చారు.